మీరు ఎప్పుడైనా బియ్యం పిండితో బజ్జీలు తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూడండి, అది ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. ముందుగా గ్లాస్ బియ్యాన్ని ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. బియ్యం నానే లోపు బంగాళదుంపలు అయితే మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టిన బియ్యాన్ని నీట్ గా కడిగేసుకుని మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకుని మిక్సీ అయితే పట్టేద్దాం. ఈ లోపు ఉడకబెట్టిన బంగాళదుంపలు అయితే తొక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని అదే మిక్సీ గిన్నెలోనైతే వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టిన రుబ్బునైతే మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కారం, సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని నీట్ గా కలిపేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఫైనల్ గా నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని బజ్జీల షేప్ లో మనం కాల్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇటు అటు తిప్పుకొని కాల్చుకుంటే మనం బియ్యం పిండి బజ్జీలు అయితే రెడీ అయిపోతుంది. మనం బియ్యం పిండితో బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఏదో తేడాగా ఉందేంటి? టేస్ట్ అయితే చాలా సూపర్ గా వచ్చింది. మీకు కూడా ఇటువంటి డిఫరెంట్ వంటలు మీరు చూడాలన్నా చేసుకోవాలనుకున్న మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.